గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి సేవ చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, సరదాగా తిరగడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, మనసులో ఉండే కష్ట సుఖాలు, భావాలు, ప్రేమలు పంచుకోవడం కానీ, అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివితేటలతోటి, పట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. ముందు బకాయిలు వసూలవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల, మొక్కల పట్ల, మిద్దె తోట వ్యవసాయాల పట్ల, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అన్న తపన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పదవులు, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు. మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరికి లొంగరని చెప్పచ్చు. అలాగే మీలో టాలెంట్, స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఎప్పటి నుంచో తీరనటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అన్యోన్యతలు, సమస్యల పరిష్కారాలు, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది. సంతానపరమైనటువంటి సాఫల్యత కనపడుతోంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా, యంత్ర పరికరాలు, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పొచ్చు. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు. కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మొండి బకాయిలు వసూలు అవుతాయని చెప్పొచ్చు. ఇంకా విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడం కానీ, లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాలు, మీటింగుల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ఆనందము, అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యాద్వేషము కనపడుతున్నాయి. కొంత నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ అంతా మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి. అయితే నూతన ఒప్పందాలు, ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా, ఏదైనా కొందాం అనుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా, లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది. ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతుంది కాబట్టి గృహాలు, భూములు అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా, వాహనాలు, బంగారం లాంటివి క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు ఉన్నాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. గొడవలు, సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోటి, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానందంగా ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, శిక్షణలో తీసుకునే అవకాశాలు, ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు. బంగారపు ఆభరణాల యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.
తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి. లిటిగేషన్ ఏమైనా ఉంటే తీరతాయి, పార్టీషన్లు జరుగుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి. స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతటి మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. పార్ట్ టైం బిజినెస్లు చేసేవాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలతో ఎదురుకు వెళతారు. వ్యాపార పరంగాను భూముల యందు, గృహాల యందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టేవారికి అనుకూలంగా కనపడుతోంది. షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది. గృహాలు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, ప్రభుత్వపరమైన గృహలబ్ధులు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మంచి ప్రదేశాలు చూస్తారు. వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు. వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. అలాగే చిన్న చిన్న జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు, మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము, సమస్యల పరిష్కారము, పని ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటుగా చేసే పని ఎందు శ్రద్ధ, మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది. మనోవేదన తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా, మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.